ఢిల్లీ బాంబు పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పేలుడుకు ప్రధాన సూత్రధారి మౌలి ఇర్ఫాన్ గా గుర్తించారు. అరెస్ట్ అయిన డాక్టర్లతో మౌలి ఇర్ఫాన్ తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో బయటపడ్డాయి. జైషే మహమ్మద్ కోసం స్లీపర్ సెల్ గా ఇర్ఫాన్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన డాక్టర్ల ఫోన్ల నుంచి అధికారులు డేటా సేకరించారు. ముజమ్మిల్ ఫోన్లో 200కు పైగా వీడియోలు గుర్తించారు. ఐసిస్ అనుబంధ ఉగ్రవాదుల ప్రసంగాల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, యూపీతో పాటు రద్దీ ప్రదేశాల వీడియోలు కూడా ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు ఏ దశలో ఉంది? పేలుడుకు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన మౌలి ఇర్ఫాన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు తెలిసాయి? ఒక్కొక్కటిగా కీలకమైనటువంటి విషయాలైతే బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. ఢిల్లీ కార్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి వెనక ఉన్నటువంటి ఏజీహెచ్ఏ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఆ నిందితుల డీటెయిల్స్ అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి సూత్రధారిగా ఇర్ఫాన్ ఎవరైతే ఉన్నారో మౌల్వీ ఇర్ఫాన్ ఇతనిగా ఎన్ఐఏ అధికారి అయితే గుర్తించారు. అయితే ప్రధానంగా కూడా డాక్టర్లు మౌల్వీ ఇర్ఫాన్ తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని జైషే మహమ్మద్ కోసం స్లీపర్ సెల్ గా ఇర్ఫాన్ పనిచేస్తున్నట్టుగా అయితే గుర్తించడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి డాక్టర్ల ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ డేటా సేకరించిన తర్వాత ముజామిల్ సెల్ ఫోన్ లో 200కు పైగా వీడియోలను అయితే గుర్తించడం జరిగింది. ఐసిస్ అనుబంధ ఉగ్రవాద ప్రసంగాలు, అదేవిధంగా వాటిలో కొన్ని ఢిల్లీ, ముంబై, యూపీలతో పాటు రద్దీ మార్కెట్లకు సంబంధించినటువంటి ఆ ఏరియా వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ ను కూడా అందులో గుర్తించడం జరిగింది. మరి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఎందుకు రికార్డ్ చేశారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయంతో ఏది నేపథ్యంలోనే ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఇర్ఫాన్ ఎవరైతే ఉన్నారో ఇర్ఫాన్ గా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా కూడా ఇతను ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవడం, ఇతనికి ఇర్ఫాన్ కి వచ్చేసి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థతో లింకులు పెట్టుకొని వారి ద్వారా వచ్చేటటువంటి ఆదేశాలు, వారి నుంచి వచ్చేటటువంటి నిధులతో, డబ్బులతో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ వారిని ఉగ్రవాదులుగా మార్చి వారి ద్వారా ఆత్మహత్యలు పాల్పడేలాగా బాంబ్ బ్లాస్ట్ జరిపేలాగా ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. రైట్ నౌ